ఇంకోటి మీకు చిరంజీవి అంటే చాలా అభిమానం. అవును. మరి మీ సినిమానే చిరంజీవి సినిమాకి పోటీగా వస్తుంది. పోటీ కాదండి. ఆయనతో పాటు. పోటీ అనొద్దు. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ 'ప్రభాస్' గారు గూడా అన్నారు. సీనియర్స్ ఆ! ఎప్పుడు సీనియర్సే అన్నారు. అది ఆయన గొప్పతనం అది. అవును. అహా! హ్మ్. ఆయన గనుక ఇప్పుడు మనకి పండగొస్తుంది. పండక్కి ప్రతిరోజు ఒక సినిమా కావాలి ఆడియన్స్‌కి. ఇవాళ ఈ సినిమా చూసాం. రేపు అదొస్తుంది. అది చూసేద్దాం. ఎక్సైట్‌మెంట్. హ్మ్. ఆ ఎక్సైట్‌మెంట్‌లో బ బ మేము కూడా వచ్చామనమాట అట్లా. అంతేగాని ఆయనతో పోటీలు కాదండి. నాకు అనిల్ రావిపూడి అంటే నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం. చాలా పాజిటివ్ వ్యక్తి. తను నిజంగా పండక్కి సినిమా ఏస్తే ఇలా ఉంటది ఎంటర్‌టైన్‌మెంట్ అని ఒక ఇన్‌స్పిరేషన్ లాగా ప్రూవ్ చేశాడు. నాకు కూడా అనిపిచ్చింది. సరే అనంటే హీరో గారు కూడా అవును ఇది ఫ్యామిలీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కదా! పండక్కేస్తే బావుంటదని ఆయన కూడా ఫీల్ అయ్యారు. హ్మ్. అలా తీసుకొచ్చాం ఈ సినిమాని. హ్మ్. అంతే తప్ప పోటీ అంతే. గాదు. ఛీ! ఛీ! హ్మ్. మాతో పాటు వాళ్ళు, వాళ్ళతో పాటు మేము. ఇది అన్ని సినిమాలు ఆడాలనుకోండి. అప్పుడే ఇండస్ట్రీ అంతే అంతే. పచ్చగుంటదది. సార్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా వచ్చిందంటే అది ఆడాలి సార్. ఆడితేనే ఆ ప్రొడక్షన్ హౌస్ కళకళలాడుతూ ఇంకో సినిమా ఇంకా తీస్తారు. కూర్చున్నాం. అవును. లేకపోతే ఎక్కడి నుంచని తెస్తారు యాహ్! డబ్బులు? ఒక సినిమా ఆక్సిజన్ తీస్తే ఉండాలి. కొన్ని వందల మందికి ఉపాధి గదండీ అది. ఆక్సిజన్ ఉండాలి కదా సార్! మనం అనుకున్నంత ఈజీ కాదు. ఒక సినిమా పోయిందంటే ఆ ప్రొడ్యూసర్ ఇంక వేస్ట్‌రా బాబని హ్మ్. ఆయన డబ్బులన్నీ జనానికే కదా సార్ ఇచ్చేస్తాడు. అలాంటప్పుడు ఆయన బావుండాలని కోరుకోవాలి కదా!